హాయ్ ఆల్. ఈ మధ్య రైస్ కేక్ చాలా వైరల్ అవుతుంది కదండి ఈ రెసిపీ. సో నేను చూసి చేశాను, నేను కూడా ట్రై చేశాను. సేమ్ బియ్యం, ఒక కప్పు బియ్యం తీసుకొని ఒక 3 to 4 అవర్స్ నానబెట్టుకొని ఆ నానిన బియ్యము మిక్సీ జారులోకి వేసుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ అటుకులు కూడా నానబెట్టుకొని అవి కూడా వేసుకున్నాను. పచ్చి కొబ్బరి, 2 ఇలాచి, ఇంకా కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర కూడా వేసేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని ఒక 1.5 కప్ బెల్లం కూడా నేను కరిగించుకున్నాను. ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువ తీసుకోవాలి అనుకుంటే, కావాలి అనుకుంటే ఒక 2 కప్స్ బెల్లం తీసుకోవచ్చు. అలా కరిగించుకున్న బెల్లాన్ని ఈ లిక్విడ్లో యాడ్ చేసేసుకొని మంచిగా లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకొని అది కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అది అయిపోయిన తర్వాత ఒక మందపాటి గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసేసి పచ్చి కొబ్బరి, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి కూడా అందులో వేసేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఈ లిక్విడ్ అందులో వేసేసుకొని మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ అని అయితే చెప్పారు నాకైతే యూట్యూబ్లో. కానీ నాకైతే 30 మినిట్స్ టైం పట్టింది అది కుక్ అవ్వడానికి. అండ్ మధ్యలో 15-20 మినిట్స్ అయినాక చెక్ చేస్తే కూడా నాకు ఇంకా పచ్చి పచ్చిగా అనిపించింది. సో నేను కొంచెం టైం ఎక్కువ పెట్టుకున్నాను. మీరు చెక్ చేసుకొని తీసేసుకోవాలి. కానీ చాలా మాడింది, బట్ టేస్ట్ మాత్రం బాగుంది. అప్పటికప్పుడు తింటే చాలా టేస్టీగా ఉంది అండ్ హెల్తీ కూడా. మీరు కూడా ట్రై చేయండి.